అమెరికా, ఇజ్రాయెల్ సహాయంతో ఇరాన్ మీద దాడి చేయడంతో ఇరాన్ రగిలిపోతుంది. ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుంది. చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుంది. ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా చమురు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. ఈ జలసంధి ద్వారా 80% చమురు ప్రపంచ దేశాలకు సరఫరా అవుతుంది. అందులో ముఖ్యంగా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయి. ట్రంప్ కు ఇరాన్ దేశం హెచ్చరిక. ఇరాన్ పై ప్రతిదాడికి తప్పదని హెచ్చరించింది. ఎర్ర సముద్రం నుంచి అమెరికాకు వార్నింగ్ వచ్చింది. అగ్రరాజ్య నౌకలు మరియు యుద్ధ నౌకలపై దాడికి హౌతీలు సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాల టార్గెట్ గా ఇరాన్, హౌతీలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరిని వదిలిపెట్టేది లేదని ఇరాన్ అధ్యక్షుడు ఆయతొల్లా అలీ ఖమేనీ స్పష్టం చేశారు. బాలిస్టిక్ క్షిపణులు, అత్యాధునిక ఆయుధాలతో ఇరాన్ ముందడుగులు వేస్తుంది. అగ్రరాజ్యం నుండి చిన్న చిన్న దేశాలకు ముప్పు పొంచి ఉంది అని ఖమేనీ స్పష్టం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో క్యాంప్ బేస్ ఆర్మీ 10 చోట్ల ఆఫీసులను తయారు చేసుకున్న అమెరికా సైనికుల చోట యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ సైనిక దళాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.